ఒకటవ ప్రశ్న ఆట యొక్క మిగులు శక్తి సిద్ధాంతం ప్రతిపాదించబడింది. ఆట యొక్క మిగులు శక్తి సిద్ధాంతం ప్రతిపాదించబడింది. ఏ జాన్ డ్యూయి, బి రూసో, సి జాన్ లాక్, డి విలియం వూంట్. ఆట యొక్క మిగులు శక్తి సిద్ధాంతం ఎవరితో ప్రతిపాదించబడింది? ఆట యొక్క మిగులు శక్తి సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు? ఏ ఆన్సర్ ఏ జాన్ డ్యూయి. రెండవ ప్రశ్న మానసిక పరీక్షల ద్వారా ఏ వయస్సు కనుగొనబడుతుంది? మానసిక పరీక్షల ద్వారా ఏ వయస్సు కనుగొనబడుతుంది? ఏ శారీరక వయస్సు, బి కండర వయస్సు, సి మానసిక వయస్సు, డి ఎముక వయస్సు. మానసిక పరీక్షల ద్వారా ఏ వయస్సు కనుగొనబడుతుంది? ఆన్సర్ సి మానసిక వయస్సు. మూడవ ప్రశ్న మేధస్సు యొక్క 2 కారకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఘనత ఎవరికి చెందింది? మేధస్సు యొక్క 2 కారకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఘనత ఎవరికి చెందింది? ఏ స్పీర్మ్యాన్, బి కోహ్లర్, సి రూసో, డి హెగెల్. మేధస్సు యొక్క 2 కారకాల సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన ఘనత ఎవరికి చెందింది? ఆన్సర్ ఏ స్పీర్మ్యాన్. నాలుగవ ప్రశ్న క్రింది వాటిలో పురుషుల సాంస్కృతిక వారసత్వం ఏది? క్రింది వాటిలో పురుషుల సాంస్కృతిక వారసత్వం ఏది? ఏ క్రీడలు, బి ఆరోగ్యం, సి సంగీతం, డి పైవన్నీ. క్రింది వాటిలో పురుషుల సాంస్కృతిక వారసత్వం ఏది అంటే ఆన్సర్ ఏ క్రీడలు. ఐదవ ప్రశ్న షాట్పుట్ యొక్క ల్యాండింగ్ సెక్టర్ కోణం ఏ 35.92 డిగ్రీలు, బి 34.52 డిగ్రీలు, సి 36.82 డిగ్రీలు, డి 34.92 డిగ్రీలు. షాట్పుట్ యొక్క ల్యాండింగ్ సెక్టర్ కోణం ఎంత? ఆన్సర్ డి 34.92 డిగ్రీలు. ఆరవ ప్రశ్న ఎస్ అనే పదం దేనికి సంబంధించినది? ఎస్ అనే పదం ఏ గేమ్కి సంబంధించింది? ఏ టెన్నిస్, బి బ్యాడ్మింటన్, సి వాలీబాల్, డి టేబుల్ టెన్నిస్. ఎస్ అనే పదం దేనికి సంబంధించింది లేదా ఎస్ అనే పదం ఏ గేమ్కి సంబంధించింది? ఆన్సర్ ఏ టెన్నిస్. ఏడవ ప్రశ్న పురుషుల కోసం షాట్పుట్ కనీస బరువు ఎంత? పురుషుల కోసం షాట్పుట్ కనీస బరువు ఎంత? ఏ 6.265 కిలోలు, బి 7.265 కిలోలు, సి 5.265 కిలోలు, డి 4.265 కిలోలు. పురుషుల కోసం షాట్పుట్ కనీస బరువు ఎంత? ఆన్సర్ బి 7.265 కిలోలు. ఆన్సర్ బి. పిరమిడ్ టోర్నమెంట్ దీనికి సంబంధించింది? ఏ ఛాలెంజ్ కమ్ ఛాలెంజ్, బి నాకౌట్ కమ్ నాకౌట్, సి నాకౌట్ టోర్నమెంట్, డి ఛాలెంజ్ టోర్నమెంట్. పిరమిడ్ టోర్నమెంట్ దీనికి సంబంధించింది? ఆన్సర్ డి ఛాలెంజ్ టోర్నమెంట్. తొమ్మిదవ ప్రశ్న మెరడకా కప్ దీనికి అనువదించబడింది? మెరడకా కప్ దేనికి సంబంధించింది? ఏ బాస్కెట్బాల్, బి ఫుట్బాల్, సి టేబుల్ టెన్నిస్, డి టెన్నిస్. మెరడకా కప్ ఏ గేమ్కి సంబంధించింది? మెరడకా కప్ దేనికి సంబంధించింది అంటే ఆన్సర్ బి ఫుట్బాల్. 10వ ప్రశ్న స్వెత్లింగ్ కప్ దేనికి అనుమతించబడింది? స్వెత్లింగ్ కప్ దేనికి సంబంధించింది? ఏ టెన్నిస్, బి టేబుల్ టెన్నిస్, సి వాలీబాల్, డి క్రికెట్. స్వెత్లింగ్ కప్ దేనికి అనుమతించబడింది? ఆన్సర్ స్వెత్లింగ్ కప్ దేనికి సంబంధించింది? ఆన్సర్ బి టేబుల్ టెన్నిస్.